ఇదంతా? ప్రాణం పోసే దేవత కోసం ఎదురు చూస్తున్నాయి నాలాగే. ఇంతకీ నీ ఉద్యోగం ఏంటి? ప్రస్తుతానికి ప్రేమించడం. చేయలేను మీరు, ఎందుకంటే నా ప్రేమని చేపల పరిస్థితి భూమికి సరిపోదు. గాల్లో నింపితే విశ్వం బద్దలవుతుంది, నీళ్ళలో కలిపితే సముద్రాలు నిండిపోతాయి. శివుడు విషయాన్ని దాచినట్టుగా వావ్. సో ఇప్పుడు ఈ డైలాగ్ ని మనం లైవ్ గా నవీన్ చంద్ర గారు చెప్పగా వినబోతున్నాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కోసం. హను గారు మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. యాక్షన్ చెప్పండి, మనకు ఆన్ సెట్ రీక్రియేషన్ అన్నమాట. తెలుసా ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు షూట్ ఉంది ఆ రోజు, ఎలా చెప్పాలి ఏంటి అంటే ఈయనేమో అలా రాశారు. మెయిన్గా సూర్య క్యారెక్టర్ అటు సూర్యుడిలా కనిపించాలి, అటు వైబ్రెంట్గా ఉండాలి. అవును, నాకు ఎప్పుడు చెప్పేవారు గ్లో ఉండాలి, స్కిన్ కనిపించాలి అంటే. అప్పుడు కొన్ని అలవాట్లు ఉండేవి, ఎక్కువ చేయదు, అది చేయదు, ఇది చేయదు అని చెప్పేవాళ్ళు. అయినా దొంగతనం అది చేసేవాళ్ళు, పసిగట్టేసేవాళ్ళు. బట్ నాకు ఆ సినిమా రిలీజ్ టైంలో తెలిసింది ఆ గ్లో అంటే ఏంటి, వాట్ హీ వాజ్, ఆ సూర్య అనే వైబ్రేషన్ అంటే ఏంటి సినిమా చూసేటప్పుడు నాకు అర్థమైంది. బట్ ఈ డైలాగ్ చెప్పేటప్పుడు రాత్రంతా పడుకోలేదు. పొద్దున్న రాగానే ఎక్కడ ఈ డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి, లేకపోతే కళ్ళు పఫీగా ఉంటాయి, ఏంటి అడుగుతా స్కిన్ ఏంటి అని ఒక టెన్షన్లో ఉండేవాడిని. బట్ ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఐ థింక్ 4th టేక్లో ఓకే అయింది. వావ్, 4th టేక్లో ఓకే అయింది. అండ్ చాలా త్వరగా అయినట్టే లేదా? ఓకే, క్యారెక్టర్ వచ్చిన తర్వాత అవునా? ఓకే, దాని తర్వాత ఎక్కువ టేక్స్ లేదు, ఫస్ట్ టేక్ మాత్రమే. సో వెరీ గ్లాడ్ టు నో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్. కానీ డైలాగ్ కావాలి. లేదు లేదు లేదు, అను గారు యాక్షన్ చెప్పండి. చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ మళ్ళీ మళ్ళీ చూస్తారా? లేదు లేదు గుర్తుంది మరి. లేదు లేదు, ఒకసారి ఇద్దరు చెప్పాలి కాబట్టి మీ డైలాగ్ మీరు చెప్పేసేయండి. చేయలేను మిదు, నా ప్రేమని చేపల పరిస్తే భూమి సరిపోదు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది, శివుడు విషయాన్ని దాచినట్టుగా ఇక్కడ మాత్రమే దాయగలను. బట్ ఇమోషన్ మాత్రం సేమ్. ఇమోషన్ సేమ్ కాదండి, అమేజింగ్ అమేజింగ్ నవీన్ గారు. ఓకే, సో నౌ 1 second మ్యూట్ ఇది ఇక్కడ. వేర్ ఈస్ దిస్? చలో తెలియటం లేదు. 1 second. తన మీద విశ్వం అంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియటం లేదు. అంతేనా? సింపుల్. ఇది ఇంకా ఉంది యాక్చువల్లీ. అవును, పెద్ద డైలాగ్. 1 second నేను రాసుకున్నా. ఇది ఇంకా తిరుగుతున్నా, నేను కనిపించట్లేదు అలాంటిది. అదేదో ఉంటుంది. నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ఓకే, నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. సార్ వాళ్ళు 13 ఏళ్ళైనా బయటకు రాలేదు. ఓకే, సో ఇది June 13th రిలీజ్ అనగానే మా అందరి రియాక్షన్ మీమ్ రూపంలో. కాన్సర్ట్ కి రెడీ అవుదామా తెలుగు యువత? ఒకసారి థియేటర్కి వెళ్ళి అందరూ పాటలు సినిమాతో పాటు పాడుతుంటే చూడాలి. మీరు కూడా పాడడానికి జాయిన్ అవ్వడానికి మేము ఇన్వైట్ చేస్తున్నాం మిమ్మల్ని కాన్సర్ట్ కి. మీరు కాన్సర్ట్ కి వచ్చి జాయిన్ అవ్వండి. యా, అండ్ రాకేందు, రామ్ మోనా, నేను, అజయ్ మాస్టర్ అందరితో భూపాల్ గారు ఫోన్ చేస్తాను, నేను ఆయన ఖచ్చితంగా. వండర్ఫుల్, చాలా వెయిట్ చేస్తున్నాము ఆ మూమెంట్స్ని చూడడానికి థియేటర్లో. అండ్ హన్ను గారు, ఇందాక మీరు చెప్పిన మన సన్, ఎర్త్ అండ్ మూన్ రిలేటెడ్గా మీరు ఆ సినిమా టైంలో చెప్పిన దాంట్లో రిలేటెడ్ లవ్ విత్ సన్, ఎర్త్, మూన్.
సో ఇమీడియట్గా నాకు ట్రిగ్గర్ అయింది. సో దీన్ని బేస్ చేసి రాస్తే బాగుంటుందేమో, కొంచెం పోయిటిక్ స్ట్రక్చర్ వస్తుంది స్టోరీకి, కొంచెం ఈస్థెటిక్స్ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ రైటర్గా నా కన్విక్షన్ ఏంటంటే ఈ కథకి ఎర్త్ సన్ మూన్ ఈ గ్రౌండ్ దాటి ఎప్పుడు బయటకు వెళ్ళకూడదని ఫస్ట్ రైటర్ కన్విక్షన్. సో సన్ క్యారెక్టర్ ఇది మీరేనా హనుగారు? సెపరేటెడ్ ఐ ప్లేడ్ ద రోల్స్ కంప్లీట్లీ. సో అప్పటి నుంచి అదే క్లారిటీ, సో అదే వండర్ఫుల్ థాట్ ప్రాసెస్ మాకు అర్థమైంది. అండ్ ఈ మన పక్షి సో స్క్రాప్తో మనం క్యారెక్టర్ మీరు డిజైన్ చేశారు కదా, ఆర్ట్ లైఫ్ తీసుకొస్తాడు అని చెప్పేసి. సో ఆ పక్షిని మాత్రం అవును, పక్షిని మాత్రం మేము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము ఆ మెటల్తో తయారు చేసింది. బట్ వేర్ డిడ్ దట్ థాట్ కమ్ ఫ్రమ్? అంటే ఇలా ఒక మెటల్తో ఇలాంటి ఒక పక్షి రావాలి, ఇలాంటి ఒక బాటిల్స్ ఇలాంటి ఒకటి చేయాలి, ఇలా రకరకాల థాట్స్. ఒక సీన్ ఉంటుంది గౌతమ్ వచ్చేటప్పుడు, ఒక ఈ బర్డ్ అంటే ఇది లైఫ్లెస్ కదా, ఒక నిజంగా ఒక పక్షి వచ్చి వాళ్తుంది అక్కడ. అవును అవును, ఒక డైలాగ్ ట్రిగ్గర్ ఉంటుంది వచ్చి అంటే అయ్యో దానికి ఆ రెండు అంటే ఇప్పుడు జనరల్గా రెండు పక్షుల దగ్గరికి వస్తే ఏంటి జంట అంటాం కదా, అయ్యో దానికి ప్రాణం ఉందనుకుంటుంది, దానికి తెలియదు కదా దానికి ప్రాణం లేదని. అవును, అంటే ఆ ప్రాణం లేని పక్షి ఇప్పుడు తినైపోయాడు తయారు చేసిన అతను, ఇప్పుడు అక్కడ నిజం చెప్తాడు సూర్య బతికే ఉన్నాడు అని. ఇట్స్ నాట్ లైఫ్లెస్, దెర్ ఇస్ ఎ లైఫ్ అని. సో ఆ అబ్స్ట్రాక్ట్ కంపారిజన్ కోసం ఒక బర్డ్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వడం, అది కథలోకి రావడం. బట్ ఆ సీన్ తర్వాత తీసేసినట్టున్నాం, ఈ సీన్ ఉంది తయారు చేయడం ఇవ్వడం మాంటేజెస్ లో వెళ్ళిపోయింది. యాక్చువల్గా దట్స్ ఎ సీన్ బిఫోర్ దట్. యా, ఫస్ట్ కలిసినప్పుడు నన్ను కాస్ట్ చేసే ముందు, నేను సినిమాలోకి వచ్చే ముందే షూట్ చేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ ప్రెటీ క్లియర్. అది ఆ సీన్ అలాగే ఉండేవాడు, చెప్పే కదా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అరే గౌతమ్ తో కూడా ఒక షాట్ తీసుంటే బాగుండేది. చెప్తున్నా కదా, అప్పుడు అంత స్ట్రాంగ్ ఉండేవాడు. సో అది గౌతమ్ కూడా లేడు, గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ సీన్ తీస్తాం అప్పుడు లేడేంటి. నేను అసలు చేయలేదు. దట్ ఈస్ ద క్లారిటీ. అండ్ ఓకే, ఆ సీన్ కోసం మీరు ముందు నుంచి మొత్తం వేస్తూ వచ్చారు చూసారా? అదే మన అది ఉంటుంది కదా, దాని ఏదో అంటారు టీవీ టవర్ క్వార్టర్స్ ఉండేది. వావ్. ఓకే, సో అందాల రాక్షసి రిలీజ్ సందర్భంగా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ మనం గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనం ఇప్పటివరకు క్యారెక్టర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము, కానీ మీ క్యారెక్టర్స్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? సూర్యని వన్ వర్డ్. ఓకే, వైబ్రెంట్ ఐ థింక్ యూ కెన్ డిస్క్రైబ్ కదా. అండ్ మీది గౌతమ్? గౌతమ్ చంద్రుడు. కామ్ అండ్ డీప్. ఎస్. అయితే క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు మేము థియేటర్స్లో అయితే కంటతడి పెట్టుకున్నాము. బట్ క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు కానీ థియేటర్స్లో మీరు కూడా చూస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఏడ్చారా? హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? సూపర్బ్ అనిపించింది. చాలా మంది ఏడ్చారు. యు క్రైడ్ వాచింగ్ ఇట్? అంటే మీరే చేశారు కదా. ఎవరినో ఒకరిని లైక్ ఎందుకు అలా అనిపించింది. బట్ ఆలోచిస్తుంటే అంతే కదా, లైక్ సూర్యుడు చంద్రుడు భూమి కలవలేదు, ఒక ఫీల్ అయితే నాకు బాధ అనిపించింది. బట్ అంతే కదండి, ఆయన సృష్టించారు కర్త కర్మ క్రియ. సో ఆడియన్స్ అంటే ఎమోషన్ కన్నా మేము షూట్ చేసాం కదా, ఇంత డిస్కషన్స్ థాట్ ప్రాసెస్ ఇంత సెట్లో జరిగేది. ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు టు వాచ్ ఇట్ కమ్ టుగెదర్, ఇది ఒక స్టోరీగా అంటే ఎడిట్ చేసిన తర్వాత ఈ కట్ తర్వాత ఈ కట్ పెట్టిన తర్వాత మ్యూజిక్ పెట్టిన తర్వాత హౌ ఇట్ కేమ్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ మ్యాజిక్ ఫర్ మీ. ఐ వాస్ లైక్ వావ్, దిస్ ఇస్ వాట్ హను వాస్ గోయింగ్ ఫార్ అనేది. ఐ థింక్ దట్ మ్యాజిక్ వాస్ మెస్మరైజింగ్ ఫర్ మీ ఫస్ట్ టైం థియేటర్ రోజు. అవును, నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. అంటే మీ ఇద్దరు కలిసే సీన్ లాస్ట్ లో ఎక్కడో ఒక్కటే వస్తుంది కదా, మిగతాదంతా ఎవరి పార్ట్ వాళ్ళు షూట్ చేసుకుంటూ ఉంటారు. రెండు సీన్స్ వస్తాయి, రెండు షాట్లు. ఒకటైతే హాస్పిటల్లో ఒకసారి క్రాస్ చేసి ఐసీయూ ఎక్కడ అనుకుంటే ఒకటే. సో అడిగానండి, మున్నార్లో షూట్ చేస్తున్నా, వస్తానంటే రావద్దు రానిలేనండి, చూపించలేదా? అదే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఒక చాలా సీరియస్గా ఉండేవాడు టువర్డ్స్, అంటే అంత బ్యాలెన్స్ తెలియదు. నేను చిన్నోండి, నేను కూడా సూర్యలా ఉండేవాళ్ళు, నేను చాలా చిన్నోండి ఆ సినిమా తీసినప్పుడు. అదేంటంటే నేను గౌతమ్ తీస్తున్నప్పుడు, బికాస్ ఇప్పుడు
నాకు సూర్య థాట్ ప్రాసెస్ నా బ్రెయిన్లో ఫీల్ చేసుకోకపోతే నేను సూర్య స్టోరీ తీయలేను. నేను గౌతమ్లో బిహేవ్ చేయలేకపోతే గౌతమ్ స్టోరీ తీయలేను. యా వీడు వచ్చాడు కొన్ని సెట్కి డిస్టర్బెన్స్ నాకు, అంటే కుదరదు, అంటే టక్కని ఏదో పవర్ కట్ లాగా అలా గౌతమ్ కూడా ఇక్కడికి రానిచ్చేవాడు కదా.